Hi students, welcome to my channel. In previous videos we learnt what we have learnt past. How do we say past activities ante bhutakalam telugulo, and how do we say future activities ante bhavishyat kalam. ఏమేం కాలం నేర్చుకున్నాం? భూతకాలం. భూతకాలం అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? పాస్ట్ టెన్స్. మరి పాస్ట్ టెన్స్లో ఎలా వాడాలి మనం? ఐ ప్లేడ్ క్రికెట్, ఐ డిడ్ నాట్ ప్లే క్రికెట్, డిడ్ ఐ ప్లే క్రికెట్, ఓకే, వై డిడ్ యూ ప్లే క్రికెట్, వెన్ డిడ్ యూ ప్లే క్రికెట్, వేర్ డిడ్ యూ ప్లే క్రికెట్ అన్నీ మనం క్వశ్చన్లు వేయడము అన్నీ నేర్చుకున్నాం కదా. నేను తినలేదు, ఐ డిడ్ నాట్ ఈట్ ఫుడ్. నేను ఆడుకున్నాను, ఐ ప్లేడ్, ఐ డిడ్ నాట్ ప్లే, డిడ్ ఐ ప్లే, వై డిడ్ ఐ ప్లే, వై డిడ్ యూ ప్లే, వేర్ డిడ్ యూ ప్లే, ఎక్కడ ఆడుకున్నావు, ఇవన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకోటి ఏం నేర్చుకున్నారు? భవిష్యత్ కాలం. భవిష్యత్ కాలం అంటే ఏంది? ఫ్యూచర్. ఓకే, ఫ్యూచర్. మరి ఫ్యూచర్ అంటే భవిష్యత్తు. ఐ విల్ ప్లే, ఐ విల్ ఈట్ బిర్యానీ నెక్స్ట్ సండే. విల్ యూ కమ్ టు మై హోమ్? ఐ విల్ మేక్ బిర్యానీ నెక్స్ట్ సండే. ఓకే, సో here I will not make biryani, I will make chicken biryani, I will not make mutton biryani. Will you come? Okay, ఈ విధంగా మనం why will you make chicken biryani sir? Because next week my daughter's birthday, so I will make chicken biryani అని ఈ విధంగా మనం ఫ్యూచర్లో జరిగే పనులన్నీ కూడా ఇవన్నీ ఏంది? ఫ్యూచర్లో జరిగే పనులను మనం చెప్పడానికి ఏం చేస్తాం? విల్ వాడతాం. సబ్జెక్టు, ఓకే, విల్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఐ విల్ డ్రింక్, ఐ విల్ యాక్ట్, ఐ విల్ బై, ఈ విధంగా చెప్తాం. మరి పాస్ట్లో ఆల్రెడీ ఐ ప్లేడ్, ఐ డిడ్ నాట్ ప్లే, డిడ్ ఐ ప్లే అని ఇట్లా మాట్లాడతాం. ఏది జరిగినా కానీ అయిపోయినట్టు మాట్లాడతాం. మామూలుగా మనకు భాష రావాలంటే ఏం చేయాలి? వర్బ్ తోటే ఉంటుంది పని అంతా. వర్బ్ను ఎలా వాడాలో తెలవాలి. ఇప్పుడు టుడే ఐఎమ్ గోయింగ్ టు షేర్ అనదర్ వర్బ్ ఫామ్. వర్బ్లో మీరు 2 ఫామ్స్ నేర్చుకున్నారు. ఏంది? ఇప్పుడు ఆస్క్ అంటే ఆస్క్డ్, ఈట్ అంటే ఏట్ అంటారు, డ్రింక్ అంటే డ్రాంక్ అంటారు. కానీ వర్బ్ని ఇంకో విధంగా వాడుకోవడం, దట్ ఈస్ టుడే టాపిక్. ఓకే, నడుస్తూ ఉంటే వాకింగ్, నవ్వుతూ ఉంటే లాఫింగ్, నిలబడుతూ ఉంటే స్టాండింగ్, కలబడుతూ ఉంటే ఫైటింగ్, ఎగురుతూ ఉంటే జంపింగ్, ఏడుస్తూ ఉంటే క్రయింగ్, కూర్చుంటూ ఉంటే సిట్టింగ్, తింటూ ఉంటే ఈటింగ్, చదువుతూ ఉంటే రీడింగ్, రాస్తూ ఉంటే రైటింగ్, తాగుతూ ఉంటే డ్రింకింగ్, తాకుతూ ఉంటే టచింగ్, పాకుతూ ఉంటే క్రాలింగ్, నాకుతూ ఉంటే లిక్కింగ్, ఈదుతూ ఉంటే స్విమ్మింగ్, బోదుతూ ఉంటే beating. Have you understood now? Do you have any idea? Now today which topic I am going to say? Verb another form. What is another form? Yes, every day. Next భూత, మరి భవిష్యత్ కాలం తర్వాత మన తెలుగులో ఇంకో కాలం ఉంటుంది. ఏంటిది అది? వర్తమాన కాలం. ఏ కాలం? వర్తమాన కాలం అంటే ఏంది? వస్తున్నాడు, తింటున్నాడు, నడుస్తూ ఉంటే వాకింగ్ అంటే నేను నడుస్తూ ఉన్నా ఇప్పుడు. అప్పుడు మీరు ఏమంటారు? సార్ ఈజ్ వాకింగ్. వాట్ ఐఎమ్ డూయింగ్? సార్ ఈజ్ రైటింగ్. ప్రజెంట్ టెన్స్. ప్రజెంట్ టెన్స్లో నేను ఈరోజు చెప్పేది ప్రజెంట్ కంటిన్యూస్. ఏంటిది? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ చెప్తున్నా ఈరోజు. టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ప్రజెంట్ కంటిన్యూస్ అంటే మనము ఇప్పుడు ఇంగ్లీషు మాట్లాడాలంటే ఏం చేయాలి? ఎప్పుడో జరిగిపోయినా చెప్పరావాలి, మరి ఇక జరగబోయేది చెప్పరావాలి, ఇప్పుడు జరుగుతున్నాయి, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అనేది కూడా మనం మాట్లాడరావాలి కదా, అవునా? ఇప్పుడు ఆస్క్, వాట్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ ఆస్కింగ్ క్వశ్చన్స్. ఏమనాలి? ఆస్క్ ఏమవుతుంది? ఆస్కింగ్. ఐఎమ్ ఆస్కింగ్ క్వశ్చన్. ఐఎమ్ ఈటింగ్, ఐఎమ్, what I'm doing, I'm standing, where are my hands? My hands are on my head. Okay, I am crying. Okay, these are the continuous tense. Present continuous. ఇప్పుడు ఏం జరుగుతున్నదో చెప్పరావాలి. చెప్తారా? మామూలుగా ఈ కంటిన్యూస్ టెన్స్లో మాట్లాడరావాలంటే మనకు యామ్, ఈజ్, ఆర్ అనే ఒక 3 ఉంటాయి.
ఇవి హెల్పింగ్ వర్బ్స్ అంటారు. యాక్సిలరీ వర్బ్ యామ్, ఈజ్, ఆర్. యామ్ దేనికి సంబంధించింది? యామ్ ఐకి ఒక్కదానికే వస్తుంది. ఏమొస్తుంది? ఇప్పుడు ఐ యామ్ ఈటింగ్, ఐ యామ్ రైటింగ్. ఇప్పుడు మీరు ఒకవేళ సార్, ఇప్పుడు నేనేం చేస్తున్నా, వాట్ ఐఎమ్ డూయింగ్, సార్ ఈజ్ రైటింగ్, సార్ ఈజ్ స్పీకింగ్. ఇప్పుడు మాట్లాడుతున్నాను అనుకో, మీరు ఏం చెప్పాలి? అప్పుడు ఈజ్ అని వాడతాం. ఈజ్ ఎప్పుడు వాడతాం? ఎవరో ఒకరు చేస్తుంటే, ఓ ఈ స్పీకింగ్, అన్వర్ ఈజ్ స్పీకింగ్, సాయి వర్షిత ఈజ్ రీడింగ్, రజిత ఈజ్ ప్లేయింగ్. హూ ఈజ్ ప్లేయింగ్? రజిత ఈజ్ ప్లేయింగ్. అప్పుడు ఒక్కరే ఉన్నప్పుడు ఏమవుతుంది? ఈజ్. నెక్స్ట్ ఆర్ ఎవరికి? ఎక్కువ మంది. ఓ దే ఆర్ సిట్టింగ్ ఆన్ ద చైర్, దే ఆర్ సిట్టింగ్ ఆన్ ద బెంచ్, ఓ దే ఆర్ ప్లేయింగ్, ద గర్ల్స్ ఆర్ రీడింగ్. రోజు మనం మాట్లాడుతూనే ఉంటారు. సార్ ఓ ఈజ్ బీటింగ్ మీ సార్, ఓ ఈజ్ రైటింగ్ సార్, షీ ఈజ్ నాట్ రైటింగ్ సార్ అంటున్నాం కదా. మామూలుగా ఇదేమో ఐ మాత్రమే వస్తుంది. ఏమొస్తుంది? ఐ యామ్. యామ్ ఎప్పుడు వస్తుంది? మన ఒక్కరికే. ఐ యామ్ ఈటింగ్, ఐ యామ్ డ్రింకింగ్, ఐ యామ్ ప్లేయింగ్, ఐ యామ్ బీటింగ్, ఐ యామ్ కిక్కింగ్, ఏదైనా నువ్వు ఐ యామ్. ఓకే. ఇక్కడ ఈజ్ ఎప్పుడు వస్తుంది? ఈ హీజ్ ప్రనౌన్. ఇప్పుడు మనుషుల పేర్లు ఎవరన్నా, అవునా, సింగులర్ నౌన్ ఎవరికి వస్తుంది? ఎవరు సింగులర్? షీ ఈజ్ ఆర్ సింగులర్ ప్రనౌన్. హీ, షీ, ఇట్, లేకపోతే నేమ్స్, ఎనీ సింగులర్ నేమ్స్ ముందు. రాజు ఈజ్ గోయింగ్ టు స్కూల్ అని వస్తుంది. ఎవరు? రాజు అనే నేమ్ అని అనుకో. ఓకేనా? ఆర్ ఎప్పుడు వస్తుంది? ప్లూరల్. ఎప్పుడు వస్తుంది? ప్లూరల్. ఏంటిది ప్లూరల్ ఏమున్నాయి? వి ఆర్ సిట్టింగ్ నౌ, వి ఆర్ లిజనింగ్ క్లాస్, వి ఆర్ రీడింగ్ ఏ బుక్, వి ఆర్ ప్లేయింగ్ క్రికెట్. ఓకే. అప్పుడు జరుగుతూ ఉండాలి. నడుస్తూ ఉంటే వాకింగ్, నవ్వుతూ ఉంటే అంటే చేస్తూ ఉంటేనే ఆ పని, చేస్తూ ఉంటే డూయింగ్. నెక్స్ట్ దే ఎవరు? దే ఆర్ డాన్సింగ్, దే ఆర్ బాయ్స్. ఓకే. దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్. నెక్స్ట్ ఇంకెప్పుడు వస్తుంది? వి, దే, యూ. మీరు, యు ఆర్ స్టూడెంట్స్, యు ఆర్ డాన్సింగ్, యు ఆర్ రీడింగ్, యు ఆర్ సిట్టింగ్ ఆన్ ద చైర్, యు ఆర్ సిట్టింగ్ ఆన్ ద బెంచ్. ఓకే. ఇక్కడ నెక్స్ట్ ఒకవేళ అన్వర్ అండ్ దస్తగిరి ఆర్ ప్లేయింగ్ క్రికెట్, జయశ్విత అండ్ వైష్ణవి ఆర్ వస్తుంది. ఎక్కువ ఇద్దరు పేర్లు కానీ ముగ్గురు పేర్లు చెప్పిన. ఇప్పుడు నవ్య, వైష్ణవి, జయశ్విత అండ్ సనా ఆర్ సిట్టింగ్ ఇన్ ద ఫస్ట్ బెంచ్. ఓకే, రైట్. వాళ్ళు ఇప్పుడే కూర్చుంటున్నారు. ఎవరు? ఈ నలుగురు. కాబట్టి లాస్ట్కి అండ్ వస్తుంది ఆర్. ఈ విధంగా సింగులర్ అయితేమో ఏమొస్తుంది? ఐ యామ్. మామూలు ఐ యామ్ ఎప్పుడు వస్తుంది? ఓన్లీ ఐ వారికే వస్తుంది. ఐ అనే ప్రనౌన్కి మాత్రమే ఐ వస్తుంది. మరి ఈజ్ ఎప్పుడు వస్తుంది? సింగులర్. ఎనీ నేమ్స్ కానీ లేదా హీ ప్రనౌన్, సింగులర్ ప్రనౌన్, సింగులర్ తెలుసు కదా. వచనాలు ఉన్నవి రెండు, అవి ఏకవచనం బావు. సింగులర్, ప్లూరల్. సింగిల్, సింహం సింగిల్గా వచ్చినా కానీ ఇట్లా అంటారు కదా ఇక ఫైటింగ్. మీరందరూ ఏమొస్తాయి? గుంపుగా మీరు వస్తారు. సింహం మాత్రం సింగిల్గా వస్తుంది. సింగిల్ అంటే ఒక్కరే. సినిమాలో డైలాగ్స్ మస్తుగా వాడతారు కదా, సింగిల్. మీరు అంతమంది వచ్చినా పర్లేదు, నేను సింగిల్గా వస్తా, చూసుకుందామారా. నేను ఇప్పుడు ఆడుతుంటా క్రికెట్, ఐఎమ్ సింగిల్గా ఆడతా. మీరు అందరు కలిసి కొట్టిన పరుగులు ఎన్నో, నేను ఒక్కనే సింగిల్గా కొడతా, ఓసారి ఓడిపోతా. దట్ ఈస్ డిఫరెంట్. ఓకే. సింగిల్ అంటే సింగులర్, ప్లూరల్ అంటే ఎక్కువ మంది, ఇద్దరికంటే ఇద్దరు కానీ ఇద్దరికంటే ఎక్కువ మంది. ఇప్పుడు అర్థమైంది కదా. మరి వర్బ్స్ ఇప్పుడు నేను చదువుకుంటున్నాను, ఐఎమ్ రీడింగ్ ఏ బుక్. నేను ఆడుకుంటున్నాను, ఐఎమ్ ప్లేయింగ్. ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇక్కడ వర్బ్ ఆస్క్, ఐఎమ్ ఆస్కింగ్. యాక్ట్, ఐఎమ్ యాక్టింగ్. ఓకే, ఐఎమ్ యాక్టింగ్ యాజ్ ఏ ముంకి, ఇట్లా ఐఎమ్ యాక్టింగ్ అంటే ఇప్పుడు యాక్ట్ చేస్తున్నప్పుడే చెప్పాలి ఐఎమ్ యాక్టింగ్. ఓకే. ఐఎమ్ బార్కింగ్. హూ ఇస్ బార్కింగ్? డాగ్ ఈజ్ ఓన్లీ బార్కింగ్. ఓకే, ఐఎమ్ నాట్ బార్కింగ్. బేక్, ఐఎమ్ బేకింగ్ బ్రెడ్. బయింగ్, ఐఎమ్ బయింగ్ ఏ పెన్. ఐ వెంట్ షాప్, నేను షాప్కి వెళ్ళాను. ఇప్పుడు ఏం చేస్తున్నా? ఐఎమ్ బయింగ్ ఏ పెన్. బ్రేక్, ఐఎమ్ బ్రేకింగ్ ద స్టిక్ హియర్, బట్ ఐఎమ్ unable to break. I'm not breaking. I can't breaking. That is different. I cannot breaking. ఎరగొట్టలేకపోతున్నా, దట్ ఈస్ డిఫరెంట్. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నా? ఐ యామ్ బ్రేకింగ్ అంటాం. ఓకేనా?
రైట్. నెక్స్ట్ బిగిన్. ఐఎమ్ బిగినింగ్. వాట్ ఐఎమ్ బిగినింగ్? క్లాస్. ఐఎమ్ బిగినింగ్ ద క్లాస్. బ్రింగ్. ఐఎమ్ బ్రింగింగ్ డస్టర్. ఇట్లా పట్టుకొని వస్తున్నా. ఐఎమ్ బ్రింగింగ్. అన్వర్ ఈజ్ బ్రింగింగ్ ఏ డస్టర్. ఇట్లా ఎవరైనా పట్టుకొని వస్తుంటే ఐఎమ్ బ్రింగింగ్. దీక్షిత్ ఈజ్ రీడింగ్ ఏ బుక్. నెక్స్ట్ క్లోజ్. ఐఎమ్ క్లోజింగ్ మై ఐస్. ఐఎమ్ క్లోజింగ్ అంటే ఆల్రెడీ ఇప్పుడు ఐ క్లోజ్డ్. కొద్ది సెకండ్ ముందు జరిగిపోయినా కానీ అది క్లోజ్డ్ అవుతుంది. ఐ క్లోజ్డ్. కానీ ఐఎమ్ క్లోజింగ్ చిన్నగా ఇట్లా క్లోజింగ్ అవుతున్నాడు కదా. అలా క్లోజింగ్ అంటే కొద్దిగా మూవ్ చేయడం అన్నట్టు. ఐఎమ్ క్లోజింగ్ మై ఇయర్స్. ఇలా క్లోజ్ చేస్తున్నాను. ఐఎమ్ క్లోజింగ్ మై నోస్. ఇప్పుడు ఏమైంది? ఐ క్లోజ్డ్. కొద్దిసేపు అయిపోయినాక అది క్లోజ్డ్. ఆ చేసేటప్పుడు మాత్రమే ఇంగు పెట్టాలి. ఇప్పుడు మన దేశంలో ఎక్కువ మంది ప్రధానికి ఇంగు పెడతాడు. ఇప్పుడు ఐఎమ్ క్లోజింగ్ మై నోస్. ఇప్పుడే చెప్పాలి ఐ క్లోజ్డ్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద వర్క్ ఐ క్లోజ్డ్. ఇప్పుడు ఆల్రెడీ చేస్తుంటేనే నేను నడుస్తూనే ఉన్నాను అనుకో. సార్ ఈజ్ వాకింగ్. సార్ ఈజ్ స్పీకింగ్. ఓకే. సార్ ఈజ్ స్టాండింగ్. స్టాండింగ్ అంటే ఆల్రెడీ నిలబడుతూనే ఉన్నానా? సార్ ఆల్రెడీ ఇప్పుడు ఇట్లా నిలబడి చేసేపు ఉన్నా అనుకో. సార్ స్టూడ్. ఓకే. నెక్స్ట్ క్యాచింగ్. ఇగో ఇట్లా పైనుంచి వస్తూ ఇట్లా అన్నప్పుడే క్యాచింగ్ అనాలి. చూడండి. వాట్ ఐమ్ డూయింగ్? ఐఎమ్ క్యాచింగ్ ఏ చాక్ పీస్. ఓకే. నౌ వాట్ ఐమ్ డూయింగ్? ఐఎమ్ క్యాచింగ్ డస్టర్. ఇప్పుడు ఏమనాలి మీరు? సార్ క్యాచ్డ్ ద డస్టర్. క్యాచ్డ్ ఆల్రెడీ అయిపోయింది. వాట్ ఐమ్ డూయింగ్? క్యాచింగ్. క్యాచింగ్ అంటే ఎప్పుడు నిజంగానే ఇట్లా పైకి ఉండి ఇట్లా పట్టుకుంటున్నప్పుడే క్యాచింగ్ అనాలి. కానీ ఆల్రెడీ ఇట్లా అయిపోయినాక ఇప్పుడు ఏమనాలి? సార్ క్యాచ్డ్ ద డస్టర్. క్యాచింగ్ తర్వాత కటింగ్. ఏదైనా కట్ చేసేటప్పుడు ఈజ్ కట్టింగ్ వెజిటేబుల్స్. షీ ఈజ్ కట్టింగ్ వెజిటేబుల్స్. దే ఆర్ కట్టింగ్ వెజిటేబుల్స్. ఐ ఆమ్ కట్టింగ్ వెజిటేబుల్. రాజు ఈజ్ కట్టింగ్ వెజిటేబుల్. వీఆర్ కట్టింగ్ వెజిటేబుల్స్. వీఆర్ కట్టింగ్ ఎనీథింగ్. నెక్స్ట్ కమ్. హూ ఈజ్ కమింగ్? ఐ ఆమ్ కమింగ్. వస్తున్నా. ఐఎమ్ కమింగ్. ఈజ్ కమింగ్. దే ఆర్ కమింగ్. చూడండి తెలుసు కదా. ఐ ఆమ్, ఈజ్. మనం మామూలుగా ఇవి గ్రామర్ ఇవన్నీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మనం రోజు వాడుతూనే ఉంటాం. ఓకే. ఐ ఆమ్ ప్లేయింగ్ సార్. సార్ ఈ ఈజ్ బీటింగ్ సార్. షీ ఈజ్ బీటింగ్ అంటారు కదా. ఈ ఆమ్ బీటింగ్. దే ఈజ్ బీటింగ్ అనం ఎవరు అనరాదు కూడా మనకు కదా. మామూలుగా ఇంగ్లీష్ మాట్లాడతాడు. సార్ యూ ఈజ్ బీటింగ్ సార్. షీ ఈజ్ డాన్సింగ్ సార్. షీ ఈజ్ నాట్ గివింగ్ పెన్ సార్. ఐ ఆమ్ డాన్సింగ్ సార్ అంట. కానీ ఐ ఈజ్ డాన్సింగ్. ఐ ఆర్ డాన్సింగ్ ఉంటుందా ఎప్పుడైనా? విన్నారా? వినం. కాబట్టి ఐఎమ్ డ్రాయింగ్. ఐఎమ్ డయింగ్. డయింగ్ అంటే ఇప్పుడే చచ్చిపోతున్నా. ఈ డైడ్ అంటారు. లేకపోతే సార్ డైడ్ 1 సెకండ్ ఎగో. ఆర్ సార్ ఈజ్ డయింగ్. డయింగ్ అంటే ఇక ఏదో సార్ మెట్ ఎన్ యాక్సిడెంట్. ఈజ్ సంథింగ్ హ్యాపెనింగ్. మై గాడ్ ఈజ్ డయింగ్. సార్ ఈజ్ డయింగ్. వీ హ్యావ్ టు టేక్ హాస్పిటల్ ఇమీడియట్లీ. లేకపోతే సార్ చనిపోతున్నాడు రా, తీసుకుపోదాం పోరా. ద బ్లడ్ ఈజ్ గోయింగ్. అవునా? బ్లీడింగ్. బ్లీడింగ్ ద బ్లడ్. నెక్స్ట్ డ్రైవింగ్. ఇప్పుడు ఎవరన్నా డ్రైవ్ చేసేటప్పుడే ఈజ్ డ్రైవింగ్. ఐఎమ్ డ్రైవింగ్. నేను చేస్తే ఐ ఆమ్ డ్రైవింగ్. నువ్వు చేస్తే యు ఆర్ డ్రైవింగ్. ఏమనాలి? దీక్షిత్ చేస్తున్నాడంటే దీక్షిత్ ఈజ్ డ్రైవింగ్. సాయి వర్షిత్ చేస్తున్నాడంటే సాయి వర్షిత్ ఈజ్ డ్రైవింగ్. రాజు అండ్ సురేష్ చేస్తున్నాడంటే రాజు అండ్ సురేష్ ఆర్ డ్రైవింగ్. ఇద్దరు ఉన్నారు కాబట్టి రాజు అండ్ సురేష్ ఆర్ డ్రైవింగ్. నెక్స్ట్ డ్రింకింగ్. ఇప్పుడు నేను నీళ్ళు తాగుతుంటేనే మీరు ఏమనాలి? ఇటు పెట్టుకుంటే సార్ ఈజ్ డ్రింకింగ్ వాటర్. ఇప్పుడు ఏమనాలి? సార్ డ్రాంక్ వాటర్. సార్ నౌ సార్ డ్రాంక్ వాటర్. సార్ విల్ డ్రింక్ వాటర్ ఆఫ్టర్ 5 minutes. ఎందుకంటే మాట్లాడి మళ్ళీ తాగుతాడు. సార్ విల్ డ్రింక్ ఆ తర్వాత. నెక్స్ట్ డిస్టర్బింగ్. అన్వర్ ఈజ్ డిస్టర్బింగ్ మీ. హూ ఈజ్ డిస్టర్బింగ్ మీ? అన్వర్ ఈజ్ డిస్టర్బింగ్ మీ. డిస్టర్బింగ్ అని ఇప్పుడే చేస్తుండాలి. వైల్ ఐఎమ్ స్పీకింగ్, ఐఎమ్ టీచింగ్ క్లాస్, హీ ఈజ్ డిస్టర్బింగ్. సార్ హీ ఈజ్ ఆస్కింగ్, హీ ఈజ్ డిస్టర్బింగ్ మీ. He wants to go toilet. So while I am sir, he is disturbing me. That is disturbing. Okay. At last I sent him. Go washroom. I sent. పంపించేసినాను. Okay. He is going to washroom. ఇప్పుడు ఎడిపోతున్నా ఆయన. He is going to washroom. Next ending.
ఇట్ ఈస్ ఎండింగ్. సినిమా ఇప్పుడు ఎండింగ్ వచ్చింది. ఎండింగ్. ఈటింగ్. ఐఎమ్ ఈటింగ్. ఎంజాయింగ్. హూ ఆర్ ఎంజాయింగ్? ఐఎమ్ ఎంజాయింగ్. ఆర్ యూ ఎంజాయింగ్? మీరు ఎంజాయ్ చేస్తుర్రో చేస్తలేరు. నెక్స్ట్ ఫిక్సింగ్. హూ ఈజ్ ఫిక్సింగ్? ఫిక్స్ అంటే అతుకు పెట్టడం. ఓ ఈజ్ ఫిక్సింగ్ దీస్ టూ థింగ్స్. ఫాలింగ్. హూ ఈజ్ ఫాలింగ్? ఐఎమ్ ఫాలింగ్. హీ ఈజ్ ఫాలింగ్. నవ్య ఈజ్ ఫాలింగ్. ఫ్లయింగ్. హూ ఈజ్ ఫ్లయింగ్? ఐఎమ్ ఫీలింగ్ హంగ్రీ. ఐఎమ్ ఫీలింగ్. నెక్స్ట్ ఫాలోయింగ్. దో డాగ్ ఈజ్ ఫాలోయింగ్ మీ. హే కుక్క నన్నే నా ఎమ్మట వస్తుంది. డాగ్ ఈజ్ ఫాలోయింగ్. ఓకే. ఆర్ యూ ఫాలోయింగ్ మీ? హీ ఈజ్ ఫాలోయింగ్. షీ ఈజ్ ఫాలోయింగ్. దే ఆర్ ఫాలోయింగ్. వీ ఆర్ ఫాలోయింగ్. ఐ ఆమ్ ఫాలోయింగ్ యూ. నేను మిమ్మల్ని సమ్ ఆఫ్ దెమ్ ఫాలోయింగ్ హీరోస్. అల్లు అర్జున్ ఈజ్ చిరంజీవి. ఐఎమ్ ఫాలోయింగ్ చిరంజీవి. వాట్ ఈజ్ డూ? నెక్స్ట్ వాట్ ఈస్ దేర్? ఫైటింగ్. ఐఎమ్ ఫైటింగ్. ఇట్లా చేసేటప్పుడే అనాలి ఫైటింగ్. సార్ ఆల్రెడీ ఫైట్ చేసి పడేసిండు. అప్పుడు అయిపోయిందా? ఎవరు కొట్టిండు సార్? ఫ్రయింగ్. ఐఎమ్ ఫ్రయింగ్ చికెన్. అంటే ఇప్పుడు చేస్తేనే చెప్పాలి కదా. కాబట్టి ఇంగ్ ఫార్మ్స్ అంటే కంటిన్యూయస్ టెన్స్లో, ప్రజెంట్ టెన్స్లో, వర్తమాన కాలంలో ఇప్పుడే జరుగుతున్నప్పుడు అంటే అది ఎప్పుడైతే జరుగుతూ ఉందో అప్పుడే చెప్పాలి. ఆ తర్వాత మనకు ముందు నేర్చుకున్నాక ముందే ఏం నేర్చుకున్నాం? పాస్ట్. జరసేపు అయిపోయింది అనుకో పాస్ట్. లేకపోతే ఇక జరుగుతుంది ఇక తర్వాత ఫ్యూచర్. దట్స్ ఇట్. ఇప్పుడు ఆల్రెడీ జరుగుతున్నది అన్నప్పుడు ఏం చేయాలి? కంటిన్యూయస్ అంటే ఈ వర్బ్కు మీరు ఫీడింగ్. మై మదర్ ఈజ్ ఫీడింగ్. ద మదర్ ఈజ్ ఫీడింగ్ టు బేబీ. ఆ పాపకు తినిపిస్తుంది మనకి. ఇట్లా ఏమనాలి మీరు? ఫీడింగ్. ఫైండింగ్ అంటే వెతుకుతున్నప్పుడు ఈజ్ ఫైండింగ్ సంథింగ్ అండ్ యూ లాస్ట్ సంథింగ్ ఈజ్ ఫైండింగ్. నెక్స్ట్ గ్రీటింగ్. ఈజ్ గ్రీటింగ్. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, సూపర్ మార్నింగ్, సూపర్ ఈవినింగ్, అలా గ్రీటింగ్. హలో హౌ ఆర్ యూ అట్లా గ్రీటింగ్ చేసుకుంటారు. నెక్స్ట్ గివింగ్. టేక్ దిస్. ఐఎమ్ గివింగ్ డస్టర్ టు అన్వర్. ఐఎమ్ గివింగ్ టు డస్టర్ టు వైష్ణవి. ఇట్లా గివింగ్. గోయింగ్. వేర్ ఐఎమ్ గోయింగ్. ఓ ద ప్లాంట్ ఈజ్ గ్రోయింగ్. అది మొక్క పెరుగుతుంది. నెక్స్ట్ హంటింగ్. ఓ రాజు ఈజ్ హంటింగ్ యానిమల్స్. ఐఎమ్ హ్యావింగ్ టీ. నేను చాయ్ తాగుతూ ఉన్నాను. ఐఎమ్ హ్యావింగ్ టీ. హియరింగ్. ఐఎమ్ హియరింగ్ యువర్ సౌండ్. మీ సౌండ్ నేను వింటూనే ఉన్నా. యు ఆర్ ప్లేయింగ్. హలో రాఘవేంద్ర, ఐఎమ్ హియరింగ్ యువర్ సౌండ్. యు ఆర్ స్పీకింగ్ అని ఇట్లా మనం హియరింగ్. హిట్టింగ్. ఐఎమ్ హిట్టింగ్ ద బాల్. ఈజ్ హిట్టింగ్ సిక్సెస్. ఓకే. లైక్ ఇన్వైటింగ్. ఐఎమ్ ఇన్వైటింగ్. ఓ ఈజ్ ఇన్వైటింగ్ ఆల్ ద ఫ్రెండ్స్. ఒక ఆయన వచ్చి అందరిని పిలుస్తూ ఉండే, మా పెళ్ళికి రా, నా బర్త్డేకి రా. ఈజ్ ఇన్వైటింగ్. షీ ఈజ్ ఇన్వైటింగ్. అందరికి ఇట్లా బొట్టు పెట్టి ఓ షీ ఈజ్ ఇన్వైటింగ్. అప్పుడే పిలుస్తుంది కాబట్టి ఏమన్నారు మనం? షీ ఈజ్ ఇన్వైటింగ్. ఓకే. నెక్స్ట్ జాయినింగ్. ఆల్ ఆఫ్ దెమ్ జాయినింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. అందరు జాయిన్ అవుతుర్రు. జాయినింగ్. ఇప్పుడే జరుగుతుంది. జంపింగ్. ద బాయ్స్ ఆర్ జంపింగ్, ద గర్ల్స్ ఆర్ జంపింగ్. ఈ విధంగా నాకింగ్. హూ ఆర్ నాకింగ్ ద డోర్? ఎవరో డోర్ కొడుతుర్రు. సమ్ ఆఫ్ దెమ్ నాకింగ్ ద డోర్. ఓపెన్ ద డోర్. నాకింగ్. నాక్ అంటే తెలుసు కదా. హలో ఎవరున్నారు ఇంట్లో? నాకింగ్ ద డోర్. కిల్. హీఈస్ కిల్లింగ్ ద డాగ్స్. ద గ్రామ పంచాయతీ వర్కర్స్ ఆర్ కిల్లింగ్ ద డాగ్స్. వాళ్ళు కుక్కల్ని చంపుతున్నారు గ్రామ పంచాయతీ వాళ్ళు అందరూ. కిల్లింగ్. అన్వర్ ఈజ్ కిల్లింగ్ ద స్నేక్. పాము వచ్చింది, అన్వర్ గారు కొడుతూనే ఉండు. అప్పుడు ఏమనాలి మనం? అన్వర్ ఈజ్ కిల్లింగ్ ద. మీరు అందరూ వచ్చి సార్ అన్వర్ ఈజ్ కిల్లింగ్ ద స్నేక్ సార్ అని చెప్తారు కదా. అట్లా కిల్లింగ్. కిక్కింగ్. కిస్సింగ్. మై మదర్ ఈజ్ కిస్సింగ్ మీ. ద బాయ్ ఈజ్ కిస్సింగ్ ద బేబీ. ఎస్ కిక్. ఐమ్ కిక్కింగ్ ద బాల్. ఎవడన్నా తంతు ఉన్నప్పుడే చెప్పాలి. జర్ర తన్నినాక హీ కిక్డ్ ద బాల్. ఐ కిక్డ్ ద బాల్. ఓకే. హీ ఈజ్ కిక్కింగ్ ద బాల్. దే ఆర్ కిక్కింగ్ ద బాల్. అందరు దాంతో దే ఆర్ కిక్కింగ్ ద బాల్. దట్స్ ఇట్. లవింగ్. ఐఎమ్ లవింగ్ హిమ్. దే ఆర్ లవింగ్ దెమ్. ఓకే. లిజన్. లైకింగ్. ఐఎమ్ లైకింగ్ యూ. లిజనింగ్. ఐఎమ్ లిజనింగ్ మ్యూజిక్. నేను మ్యూజిక్ వింటున్నాను. ఐఎమ్ లిజనింగ్ ద క్లాస్. ఓ హీ ఈజ్ లిజనింగ్ ద క్లాస్. ఆనంద్ ఈజ్ లిజనింగ్ ద క్లాస్. They are listening the class. The girls are listening the class. The boys are listening the class. Okay. Next, learning.
Oh, you are learning. Are we learning? Yes, we are learning. Locking. Who are locking the door? Some of them locking the door. I am locking the door. He is locking the door. She is locking the door. I am, he is, are. Just. Next, laughing. Is it laugh? ఎప్పుడు లాఫ్ చేస్తాం మనం ఏదైనా కామెడీ సినిమా చూస్తూ ఏదైనా జోక్ వస్తుంది అనుకో అప్పుడు సార్ ఈజ్ లాఫింగ్ సార్ దే ఆర్ లాఫింగ్ సార్ సార్ ఈజ్ లాఫింగ్ మార్కింగ్ ఐఎమ్ మార్కింగ్ దిస్ లైన్ మార్కింగ్ ద లైన్స్ ఓకే మర్డరింగ్ ఈజ్ మర్డరింగ్ సార్ నెక్స్ట్ మేకింగ్ ఐఎమ్ మేకింగ్ బిర్యానీ మై మదర్ ఈజ్ మేకింగ్ అప్పుడే చేస్తుంది అనుకో మై మదర్ ఈజ్ మేకింగ్ మటన్ బిర్యానీ ఐ విల్ ఈట్ తింటాను ఏమనాలి మీరు మై మదర్ ఈజ్ మేకింగ్ బిర్యానీ ఐ విల్ ఈట్ ఆఫ్టర్ 10 minutes 10 minutes తర్వాత బిర్యానీ తింటా మై మదర్ ఈజ్ మేకింగ్ ఇప్పుడే చేస్తుంది మిక్సింగ్ ఈజ్ మిక్సింగ్ ద ఏమేమి మిక్స్ చేస్తారు మట్టి ఇసుక ఓసారి అన్నీ మిక్సింగ్ చేస్తుంటారు కదా మట్టిలో ఆడుతుంటారు కదా మట్టిలో నీళ్ళు పోసి మిక్సింగ్ వాటర్ అండ్ శాండ్ మిక్సింగ్ సంథింగ్ జ్యూస్ మిక్సింగ్ మీటింగ్ ఈజ్ మీటింగ్ అంటే కలుసుకోవడం ఈజ్ మీటింగ్ రాజు రాజుని కలుసుకుండు ఈయన అతను నోటింగ్ నేను రాసుకుంటున్నా ఐఎమ్ నోటింగ్ ఆల్ ద పాయింట్స్ మీరు ఏమేమి చెప్పారు అన్నీ రాసుకుంటున్నా ఐఎమ్ నోటింగ్ ఐఎమ్ ఓపెనింగ్ మై ఐస్ ఇట్లా ఐఎమ్ ఓపెనింగ్ ద నోట్బుక్ ఇప్పుడు ఏం చేస్తున్నా ఐఎమ్ ఓపెనింగ్ ఇట్లా ఓపెన్ చేస్తున్నా ఇట్లా ఏం చేస్తున్నా ఐఎమ్ ఓపెనింగ్ ఐఎమ్ క్లోజింగ్ ఇప్పుడు ఏమైంది ఆల్రెడీ ఓపెన్డ్ సార్ క్లోజ్డ్ అండ్ ఓపెన్డ్ నెక్స్ట్ ప్యాకింగ్ చేస్తాం కదా మనం ఈజ్ ప్యాకింగ్ దే ఆర్ ప్యాకింగ్ పేయింగ్ పెయింటింగ్ ప్రొటెక్టింగ్ రీడింగ్ రన్నింగ్ ఈజ్ రన్నింగ్ రింగింగ్ షాపింగ్ సేయింగ్ సీయింగ్ సింగింగ్ సాంగ్ ఏమో పాస్ట్ ఇవన్నీ నేర్చుకున్నాం విల్ సింగ్ అట్లా ఇవన్నీ కూడా స్పీకింగ్ స్లీపింగ్ స్టీలింగ్ స్విమ్మింగ్ టర్నింగ్ టేకింగ్ టీచింగ్ అండర్లైన్ ఈజ్ అండర్లైనింగ్ ద వర్డ్స్ ఆర్ డిఫికల్ట్ వర్డ్స్ హూ ఈజ్ అండర్లైనింగ్ ద డిఫికల్ట్ వర్డ్స్ సార్ సాయి వర్షిత్ ఈజ్ అండర్లైనింగ్ డిఫికల్ట్ వర్డ్స్ సార్ సాయి వర్షిత్ అండర్లైన్ ఓన్లీ 2 words సార్ దీక్షిత్ అండర్లైనింగ్ మెనీ వర్డ్స్ అండర్లైన్ చేసుకుంటే వదిలే ఉండు దీక్షిత్ ఈజ్ అండర్లైనింగ్ ఓకే ఇది మామూలుగా వర్బు ఏంది ఇంకొక కంటిన్యూస్ ఫామ్ మనం నిత్యం చేస్తున్నప్పుడు ఏం చెప్పాలి ఇంగ్ ఓకే వాకింగ్ లాగా వాకింగ్ లావింగ్ ఈటింగ్ డ్రింకింగ్ చెప్తారా ఇప్పుడు చెప్పండి రాజు అన్నం తింటూ ఉన్నాడు సురేష్ క్రికెట్ ఆడుతూ ఉన్నాడు సురేష్ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్ ఓకేనా ఇప్పుడు మీరు అందరు కూడా ప్రాక్టీస్ చేయాలి ఓకే యూ హావ్ టు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ ఓకే సరైన ప్రాక్టీస్ అంటే మీరు తప్పులు మాట్లాడుకుంటే కాదు యూ హ్యావ్ టు ఫాలో ద జస్ట్ రూల్స్ వీ హ్యావ్ సమ్ రూల్స్ ఐ ఆమ్ ప్లేయింగ్ ఇప్పుడు ఐ ఈజ్ ప్లేయింగ్ అనొద్దు దే ఈజ్ ప్లేయింగ్ అనొద్దు దే ఆర్ ప్లేయింగ్ వీ ఆర్ ప్లేయింగ్ బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ డాగ్స్ ఆర్ బార్కింగ్ యానిమల్స్ ఆర్ రన్నింగ్ ఇలా మనం యామ్ ఎప్పుడు వస్తుంది మన ఒక్కరికే వస్తుంది ఐ యామ్ ఈజ్ దే షీ ఈజ్ ఇట్ ఈజ్ రాజు ఈజ్ సురేష్ ఈజ్ నెక్స్ట్ దే ఆర్ వీ ఆర్ యు ఆర్ అట్లా వస్తుంది ఓకే ఇది మీరు ప్రాక్టీస్ చేయండి టుడే వీ లెర్న్ పాజిటివ్ సెంటెన్సెస్ టుమారో వీ లెర్న్ నెగటివ్ సెంటెన్స్ నేను చేస్తా లేడు అని రాసుకోమని చెప్పిన సార్ ఈజ్ నాట్ రీడింగ్ అని ఉంటుంది కదా అలాంటివన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో చేద్దాం ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి